హలో ఎవ్రీవన్. గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఈ రిపోర్ట్‌కి సంబంధించినటువంటి కీ ఫైండింగ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. అయితే ఇందులో కొంచెం న్యూమెరికల్ డేటా కనిపిస్తుంటుంది. 30%, 40% ఇట్లా కనిపిస్తాయి. వాటి గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వద్దు. రిపోర్ట్ డిస్కషన్ ఎండింగ్‌లో చివర్లో ఈ పాయింట్స్‌ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా వాడుకోవాలి అన్నది నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్‌ని డిస్కస్ చేద్దాము. 2025 నాటికి ప్రపంచ దేశాలు న్యూట్రిషన్ పరంగా సాధించాలనుకున్న లక్ష్యాలలో ఒక 88 దేశాలు ఆ లక్ష్యాల్ని సాధించడంలో వెనుకబడేటట్లు కనిపిస్తుంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. అలా వెనుకబడుతున్న 88 దేశాల్లో ఇండియా కూడా ఒకటనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇనీక్వాలిటీస్, మాల్న్యూట్రిషన్ పరంగా ఇనీక్వాలిటీస్ ఎక్కువగా ఉన్న దేశాలలో ఇండియా కూడా ఒకటి అని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇండియాకి సంబంధించి ఈ రిపోర్ట్ ఇంకా ఎట్లాంటి డీటెయిల్స్ తెలియజేసిందో చూడడానికంటే ముందు ఒకసారి అసలు ఈ టార్గెట్స్ ఏంటి, ఎవరిచ్చారు, ఇట్లాంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ రిపోర్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. 2012లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ న్యూట్రిషన్కి సంబంధించి మెటర్నల్, ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ న్యూట్రిషన్కి సంబంధించి ఒక 6 టార్గెట్స్ని ఐడెంటిఫై చేసింది. ఈ టార్గెట్స్ని 2025 వరకు అచీవ్ చేయాలి అని నిర్దేశించుకుంది. ఇక్కడ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురించి ఒక విషయం చెప్పాలి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆ మెంబర్ నేషన్స్ యొక్క ఫోరమే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అన్నమాట. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఆయా సభ్య దేశాల యొక్క హెల్త్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు. ప్రపంచంలో హెల్త్ రిలేటెడ్ పాలసీ మేకింగ్కి సంబంధించి ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఒక ఉన్నతమైన బాడీగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2025 నాటికి సాధించాల్సిన టార్గెట్స్గా ఏ అంశాలని నిర్దేశించుకుందన్నది ఒకసారి చూస్తే ఇందులో ఒకటి స్టంటింగ్ని తగ్గించడం. అండర్ 5 ఏజ్ గ్రూప్లో స్టంటింగ్తో బాధపడుతున్న పిల్లల సంఖ్యని 40% తగ్గించడం అనేది లక్ష్యము. స్టంటింగ్ అంటే ఏజ్తో పాటు ఏజ్కి సరిపడా ఎత్తు పెరగకపోవడాన్ని స్టంటింగ్ అంటాము. నెక్స్ట్ టార్గెట్ 19 నుంచి 49 ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఎనీమియాతో బాధపడే వాళ్ళ సంఖ్యని 50% తగ్గించడము. అంటే రక్తహీనతతో బాధపడే మహిళల సంఖ్యని 50% తగ్గించడము. నెక్స్ట్ టార్గెట్ లో బర్త్ వెయిట్, అంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యని ఒక 30% తగ్గించడము. మరో టార్గెట్ ఏంటి అంటే చైల్డ్హుడ్లో, అంటే బాల్యంలో ఓవర్ వెయిట్ ఉండే పిల్లల సంఖ్యని, ఆ నెంబర్ని ఇంక్రీజ్ కాకుండా చూడడము. మరొక టార్గెట్ బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించింది. ఈ టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ 6 monthsలో బ్రెస్ట్ ఫీడింగ్ 50%, అట్లీస్ట్ 50% ఇంక్రీజ్ అయ్యేటట్టు చూడడం అన్నది నెక్స్ట్ టార్గెట్. మరో టార్గెట్ చైల్డ్హుడ్ వేస్టింగ్ని <5%గా ఉండేటట్టు చూడడము. చైల్డ్హుడ్ వేస్టింగ్ అంటే వేస్టింగ్ వెరీ సింపుల్, పిల్లలు తమ ఎత్తుకు తగిన విధంగా బరువు పెరగకపోవడాన్ని వేస్టింగ్ అంటాము. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్, అంటే ఈ టార్గెట్స్ ఏంటి, ఈ నెంబర్స్ ఏంటి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటిని బట్టే ప్రయత్నం చేయకండి. కేవలం మీ అవగాహన కోసం చెప్పాను. ఇప్పుడు ఇలాంటి టార్గెట్స్ నిర్దేశించుకున్న ఇండియా ఈ టార్గెట్స్ని ఎంతవరకు రీచ్ అయ్యింది, ఇండియా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020కి సంబంధించి ఇండియాకి సంబంధించిన ఫైండింగ్స్ ఒకసారి చూస్తే 2000 ఇయర్ నుంచి 2016 వరకు, అంటే 16 ఇయర్స్లో ఇండియాలో అండర్ వెయిట్కి సంబంధించి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. 66% ఆఫ్ బాయ్స్ 2000 ఇయర్లో అండర్ వెయిట్తో ఉండేవాళ్ళు, కానీ 2016కి వచ్చేవరకు ఇది 58.1%కి తగ్గింది. అట్లాగే గర్ల్స్లో కనుక చూస్తే గర్ల్స్లో 2000 ఇయర్లో 54% ఆఫ్ గర్ల్స్ అండర్ వెయిట్తో ఉండేవాళ్ళు, 2016కి వచ్చేవరకు ఇది 50%కి తగ్గింది. సో ఇది ఏషియన్ యావరేజ్ కనుక చూస్తే ఇది చాలా ఎక్కువ, అంటే మన దగ్గర ఎక్కువ మంది పిల్లలు అండర్ వెయిట్తో ఉన్నారన్నది అర్థమవుతుంది. ఏషియన్ యావరేజ్తో ఒకసారి కంపేర్ చేద్దాం. ఏషియాలో చూస్తే 35% ఏమో బాయ్స్లో, అట్లాగే 31.8% ఏమో
గర్ల్స్ లో అండర్ వెయిట్ తో ఉన్నారు. మన దగ్గరేమో అది చాలా ఎక్కువ ఉంది. చూడండి 58.1% అండ్ 50.1%. నెక్స్ట్ 37.9% చిల్డ్రన్ మన దగ్గర స్టంటింగ్ తో ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే 28.8% వేస్టింగ్ తో ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏషియా యావరేజ్ తో కంపేర్ చేసినప్పుడు ఏషియా మొత్తంలో 27.7% స్టంటింగ్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే 9.4% మాత్రమే వేస్టింగ్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన దగ్గర మాత్రం ఈ నంబర్ చాలా ఎక్కువగా ఉంది, 37.9% అండ్ 20.8%. నెక్స్ట్ ఎనీమియాకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు ఎనీమియాతో బాధపడుతున్నట్టు ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. ఇక ఒబేసిటీకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 21% విమెన్లో 21.6% విమెన్ ఒబేసిటీ ఉన్నట్టుగా గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ గుర్తించింది. అట్లాగే 17.8% మెన్ ఒబేసిటీతో ఉన్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ గుర్తించింది. ఈ మాల్ న్యూట్రిషన్ కి సంబంధించి మన దేశంలో ఎక్కువగా వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కువగా ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉత్తరప్రదేశ్ ని కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో స్టంటింగ్ తో ఇబ్బంది పడే చిల్డ్రన్ 40% ఉన్నారు. ఇందులో ఇన్కమ్ గ్రూప్ పరంగా చూసినప్పుడు లో ఇన్కమ్ గ్రూప్ తో ఇబ్బంది పడే చిల్డ్రన్ లో చూస్తే 50.7% స్టంటింగ్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. హై ఇన్కమ్ గ్రూప్ లో చూస్తే 22% మాత్రమే స్టంటింగ్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే రూరల్ ఏరియాస్ లో చూస్తే అర్బన్ ఏరియాస్ లో కన్నా రూరల్ ఏరియాస్ లో ఒక 10% ఎక్కువ మందే స్టంటింగ్ తో ఇబ్బంది పడుతూ ఉన్నట్టు ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ మెన్షన్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఈక్విటీ ఈజ్ అ కాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అని ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. సో ఇది ఒకటి మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో మొత్తం మనము ఈ పర్సంటేజెస్ ఇవన్నీ మెన్షన్ చేయడం వల్ల మీకు కొంచెం పెయిన్ఫుల్గా అనిపించి ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఇవి అసలు బట్టి కొట్టాల్సిన పని లేదు. కానీ వీటిని కన్స్ట్రక్టివ్గా మన ఆన్సర్స్లో ఎట్లా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది అనుకుందాం న్యూట్రిషియస్ ఫుడ్కి సంబంధించి. సో అప్పుడు ఆ స్కీమ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మీరు రాస్తున్నప్పుడు మీరు అప్పుడు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ప్రకారము అరౌండ్ 50% ఆఫ్ విమెన్ ఎనీమియాతో ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే అరౌండ్ 27% ఆఫ్ చిల్డ్రన్ స్టంటింగ్తో ఇబ్బంది పడతా ఉన్నారు. అరౌండ్ 20% ఆఫ్ చిల్డ్రన్ వేస్టింగ్తో ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇట్లాంటి సమస్యల్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఇట్లాంటి స్కీమ్ అవసరమే ఉంటుంది అని మీరు రాయొచ్చు. అట్లాగే రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేసినప్పుడు రూరల్ ఏరియాస్లో ఈ స్టంటింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 స్పష్టం చేసింది. కాబట్టి రూరల్ ఏరియాల పైన ఎక్కువ ఫోకస్ చేయాలి గవర్నమెంట్ అని మీరు మెన్షన్ చేయొచ్చు. అట్లాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇన్ఈక్విటీ అనేది మాల్ న్యూట్రిషన్కి ఎక్కువగా కారణం అవుతుంది అని మాల్ న్యూట్రిషన్కి సంబంధించిన కారణాలని మెన్షన్ చేస్తున్నప్పుడుగా మీరు రాయొచ్చు. అంటే మీ ఆన్సర్స్లో అవసరమైన చోట ఈ రిపోర్ట్ని కోట్ చేయడం ద్వారా ఏదో మీ సొంత అభిప్రాయం చెప్తున్నట్టుగా కాకుండా ఆన్సర్స్లో ఒక వరల్డ్ వైడ్గా పబ్లిష్ అయ్యే ఒక ఆథెంటికేటెడ్ రిపోర్ట్ను కోట్ చేస్తూ రాస్తున్నప్పుడు మీకు మంచి ఎక్స్పోజర్ ఉంది అని ఎగ్జామినర్ భావించే అవకాశాలు ఉంటాయి. సో దట్ డీసెంట్ మార్క్స్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ రిపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. అసలు బట్టి కొట్టకండి, ఇందులో ఉన్న కీ ఫైండింగ్స్ ఏవో చూడండి, అవసరమైనప్పుడు ఆన్సర్స్లో వాటిని రిఫ్లెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.